హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నడికుడి శ్రీకాళహస్తి లైను కనిగిరి వరకు అయితే పూర్తయింది. లైను కనిగిరి వరకు అయితే ట్రయల్ రన్ అయితే ఈరోజు ట్రైన్ రావడం జరిగింది. డిసెంబర్ 30 తారీఖే ఒక గూడ్స్ బండి వచ్చిందండి పట్టాలు తీసుకొని. దాని తర్వాత ఇంకో గూడ్స్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఒక ఇంజిన్ ఒక పెట్టి వచ్చింది. ఈ పట్టాలు మళ్ళీ మార్చినప్పుడు అవన్నీ సెట్ చేసాయి. ఇప్పుడు 3 సార్లు వచ్చింది. ఇది 4ఓసారి 5ఓసారి రావటం ఈ బండి నాకు తెలిసి. ఈరోజు ట్రయల్ రన్ అని 2 పెట్లు బోగీలు తగిలించుకుని వచ్చింది, ప్యాసింజర్ బోగీలు. దీంట్లో అధికారులు వాళ్ళంతా వచ్చారు. అది నడికొండ నుంచి గుంటూరు నుంచి బయలుదేరి వచ్చింది ట్రైన్. అంటే గుంటూరు డివిజన్ అనే కదా ఇది. గుంటూరు నుంచి బయలుదేరి వచ్చింది, కనిగిరి వరకు అయితే వచ్చింది. కనిగిరి వరకే లైన్ పూర్తయింది. ఈ కనిగిరి వరకు లైన్ పూర్తయి కనిగిరి వరకు ట్రయల్ రన్ పూర్తిగా ఈరోజుతో ట్రయల్ రన్ పూర్తయిందండి. ఇంకా రాబోయే రోజుల్లో స్టేషన్ వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది. ఇంకా అక్కడక్కడ క్రాసింగ్లు పెట్టడానికి 2 పట్టా వేయాలి కదా స్టేషన్లో, ఆ పనులు పూర్తి కాలేదు. ఆ 2వ లైన్ కూడా పరిస్తే అప్పుడు వస్తుంది బండి. ఇప్పుడైతే ఏం జరుగుతుందంటే 2 ఇంజన్లు తగిలించుకొని రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఇంజన్ మళ్ళీ తిరిగి పోవడానికి 2వ లైన్ వేయలే క్రాసింగ్ స్టేషన్లో. ఆ పనులు ఇంకా పూర్తి కావాలి. ఈరోజు అయితే ప్రస్తుతానికైతే ఈరోజు స్టేషన్ అయితే ఓపెన్ చేసినట్టుగా వచ్చేసారు. నామమాత్రంగా ట్రయల్ రన్ అనమాట. ఈరోజు మా ఊరు కనిగిరి వరకు వచ్చింది. ఈ కనిగిరి రైలు రావడం అనేది కనిగిరి ప్రజల చిరకాల కోరిక. 1990 నుంచి అప్పుడు అంటున్నారు. అది ఇంతకాలానికి అప్పటి నుంచి సర్వేలు అన్నారు, అది పెండింగ్ పడతా ఇది 2005 నుంచో 2006 నుంచో మొదలై ఇంకా అక్కడి నుంచి ఆగుతా నేటి కాలానికైతే కనిగిరి వరకు లైన్ పూర్తి కావడం జరిగింది. కనిగిరి స్టేషన్ వరకు కట్టారు. కనిగిరి స్టేషన్ మొత్తం కంప్లీట్గా పూర్తయింది. ఇంకా 2వ లైన్ వేయాలి స్టేషన్లో. అంటే బండి రివర్స్ అయిపోవడానికి వాటికి 2 ఇంజన్లు తగిలించుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక వెనక ఇంజను ముందు ఇంజను, ఇట్లాగేటప్పుడు ఇది, అటుపోయేటప్పుడు అది, ఇలా దాంట్లో ట్రయల్ రన్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైలు రావడం జరిగింది. జనవరి 30వ తారీఖు 2026. అయితే ఈ స్టేషన్ పని చాలా సంవత్సరంలో పూర్తి అయిపోయిందండి. పోయిన సంవత్సరం 2024లోనే ఎప్పుడో మొదలుపెట్టారు. ఇంచుమించుగా కరెక్ట్గా 13-14 నెలల్లో ఈ పొదల నుంచి కనిగిరి వరకు కంప్లీట్ చేసేసారు. ఈ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరిగింది. లైన్ కూడా ఫాస్ట్గా వేశారు. స్టేషను ఈ మధ్యలో పొదిలికి కనిగిరికి మధ్యలో 3 స్టేషన్లు ఉన్నాయి. ఎర్రవనపల్లి ఒక స్టేషన్ ఒకటి ఉంది, పునుగోడు స్టేషన్ ఒకటి ఉంది, కనిగిరి. ఈ 3 స్టేషన్లు ఈ మధ్యలో పూర్తి అయిపోయినాయి. ఇది కరెక్ట్గా సంవత్సరం 2 నెలలు, సంవత్సరం 13-14 నెలలను పూర్తయింది. చాలా ఫాస్ట్గా చేశారు. స్టేషన్ కూడా చాలా అధునాతనికమైనటువంటి వసతులతో కింద మార్బుల్స్ వేశారు. బాగా లేడీస్ అది వేచి ఉండే గది, చాలా గదులన్నీ కట్టారు స్టేషన్లో. బాగా పెద్ద స్టేషనే కట్టారు. చాలా బాగుంది. చూడండి, బండి అయితే వచ్చింది, రైలు వచ్చింది. ఇంకా అందరూ ఎంత ఉల్లాసంగా, ఒక ఉత్సాహం ఎక్కువైపోయి అందరూ బండి మీదకి ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. సో అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ ఉన్నాయి. మేమేమనుకుంటున్నామంటే ఈ వీడియోలు తీయంటే మా అమ్మాయి బిడిగి పడిద్ది, మా ఆవిడ కొంచెం బిడిగి పడదు, కానీ మా అమ్మాయి బిడిగి పడిద్ది, నేను కూడా కొంచెం బిడిగి పడతా. మా అమ్మాయి మటుకు బిడిగి పడతాను మేము చెప్పాము. అందరూ తీసుకుంటున్నారమ్మా, మనమే కాదు, ప్రతి ఒక్కరి చేతిలో టచ్ ఫోన్ ఉంది. ఈ రోజుల్లో అందరూ యూట్యూబర్లే, అందరూ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఈ వాట్సాప్లు అన్నీ వాడుతున్నారు. మనం ఒక్కలమే బిడిగి పడుతున్నాం. ఎవరంతటా వాళ్ళు హ్యాపీగా, హాయిగా, ఆనందంగా తీసుకుంటున్నారు. ఇది కామన్. దీని గురించి ఆలోచన చేయకుండా తీసుకోమని చెప్పే వీడియో. ఈరోజు మా టౌన్లో జనాలు, చుట్టుపక్కల మా నియోజకవర్గంలో ఉండే వాళ్ళు చాలామంది వచ్చి ఈ రైల్వే స్టేషన్ ఇక్కడ రావడం జరిగింది. ఆ స్టేషన్లో వాళ్ళందరూ ఉల్లాసంగాను, ఆనందంగాను, సంతోషంగాను గడుపుతున్నారు. కొత్త స్టేషను, కొత్తగా రైలు రావటం ఎలా ఉందంటే అలా ఉంది. మాకు రైలు ఎక్కాలంటే మా కనిగిరి ప్రాంతం వాళ్ళకి ఇటు సింగరాయకొండ పోవాలండి. సింగరాయకొండ 63 కిలోమీటర్లు ఉంటుంది మా ప్రాంతం నుంచి. తిరుపతి పోవాలన్నా, మేము విజయవాడ పోవాలన్నా, వైజాగ్ పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా ఇటు సింగరాయకొండ వెళ్ళాలి. ఇటు నంద్యాల, కర్నూలు, గుంటూరు అటు పోవాలన్నా కానీ మార్కాపురం పోవాలి. మార్కాపురం పోవాలన్నా 60 కిలోమీటర్లు, సింగరాయకొండ పోవాలంటే 63 కిలోమీటర్లు. ఎక్కువ మా ప్రాంతం నుంచి తిరుపతి, ఇటు ఇంకా మనకి విజయవాడ, గుంటూరు ఎక్కువ పోతుంటారు. అంటే గుంటూరు పోయేదంటే విజయవాడలో ఏం లేదు. ఇప్పుడు సింగరాయకొండ పోతే విజయవాడ పోయే వాళ్ళందరూ సింగరాయకొండ పోయి వెళ్తుంటారు. ఎక్కువ తిరుపతికి, చెన్నైకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ సింగరాయకొండకి వెళ్తుంటారు. ఇప్పుడు ఈ రైల్వే లైన్ కానీ పూర్తయిందంటే ఇది కనిగిరి వరకే పూర్తయింది. ఇది పూర్తి అయితే కాళహస్తికి, తిరుపతి పోయే వాళ్ళందరూ శ్రీకాళహస్తి కానీ తిరుపతి కానీ పోయే వాళ్ళు వింజమూరు, పామూరు గుండా అటు వెళ్తారన్నమాట. అటు సులభమైంది మనకి. తిరుపతి పోవడానికి బాగుంటుంది. ఇంకా తర్వాత ఇటు హైదరాబాద్ పోవడానికి కానీ, ఇటు గుంటూరు పోవడానికి కానీ, ఇటు విజయవాడ పోవడానికి కానీ అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఈ లైన్ పూర్తి అయితే. ఎందుకంటే గుంటూరుకు పోతే గుంటూరు నుంచి హైదరాబాద్ కనెక్షన్ అవన్నీ ఉంటాయి కదా, విజయవాడకి అవన్నీ. ఇది ప్రస్తుతం అయితే కనిగిరికి, గుంటూరుకి మధ్యలో నడపాలని మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడినట్టు న్యూస్ వచ్చింది ఈ మధ్య. వేటు న్యూస్లో దేంట్లో చూశాను. సాధ్యమైనంత వరకు పరిశీలన చేసి కనిగిరి నుంచి ముందు గుంటూరు వరకు నడపమని
ఆయన అడగడం జరిగింది. సరే అని చెప్పి పరిశీలిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారని మనకు వార్తల్లో వస్తున్నాయి. చాలా కష్టపడుతున్నారు మా కనిగిరి తొందరగా ట్రైన్ తిప్పాలని. అయితే ఇప్పటివరకు మా కనిగిరి వరకు లైన్ పూర్తయింది. కనిగిరి నుంచి పాము వరకు వర్క్ జరుగుతుంది. ఇప్పుడు కనిగిరి నుంచి కానీ గుంటూరు కానీ ట్రైన్ కానీ తిప్పగలిగితే చాలా వరకు మా ప్రాంత ప్రజలకి ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. గుంటూరు వెళ్తే గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. అక్కడి నుంచి బండి మారైనా కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైల్వే ప్రయాణం అంటే చాలా ఛార్జీ తక్కువగా ఉంటుంది. పైగా ఒళ్ళు అలసట లేకుండా జర్నీ చేయొచ్చు. ఎంతసేపు జర్నీ చేసినా అలసట ఉండదు, ఫ్రీగా ఉంటుంది. అందుకని రైలు ప్రయాణం అంటే చాలామంది ఇష్టపడతారు. అందువల్ల మా ప్రాంత ప్రజలకి ఇది ఒక ఏమంటారు పండగ దినమానాలో లేకపోతే ఏదనాలో ఒక పండగలాగా ఉంది. ఈరోజు రంగురంగులు వేసారు. ఫ్లైఓవర్ ఎక్కడానికి పైకి వెళ్ళి వీడియోలు తీసుకున్నారు. ఆ ట్రైన్లు ఆ ఇంజిన్ ముందుకెళ్ళి వీడియోలు తీసుకున్నారు, ఇంజిన్ ముందు ఆగి వీడియోలు తీసుకుంటున్నారు, రైలు ఎక్కి వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. స్టేషన్ అయితే చాలా బాగుంది, ఓపెన్ ప్లేసు. ఇంక ఇప్పుడు అక్కడ దాకా టౌన్ కావాలంటే దాదాపు నాకు తెలిసి ఇంక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టింది నాకు తెలిసి 30 సంవత్సరాలు పెట్టింది. 30 పట్టిందా 40 పట్టింది. అంటే ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట స్టేషను. టౌన్లో అయితే డిస్టెన్స్ అని ఊరికి దూరంగా పెట్టారు 5 కిలోమీటర్ల దూరంలో. ఇది కందుకూరు రోడ్లో పెట్టినట్టయితే స్టేషన్ టౌన్కి దగ్గరగా ఉండేది. మరి రాబోయే రోజుల్లో ఇబ్బందులన్నీ చూసుకొని వాళ్ళు స్టేషన్ అక్కడ పెట్టడం జరిగింది. మా టౌన్కి ఇటు చూస్తే కనిగిరి స్టేషన్ ఇది కలగట్లకు పోయే దారిలో ఉంటుంది. కనిగిరి టౌన్కి 5 కిలో సెంటర్ నుంచి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు పునుగోడు స్టేషన్ ఒకటి ఉంది, అది వచ్చేసి కనిగిరి టౌన్కి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దానికి 1 కిలోమీటర్ అటు ఇటుగా ఉంటుంది. సెంటర్ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది ఈ స్టేషన్. ఇది చూశారు కదా, ఇటు లైన్ చూపించాను కదా, ఆ దూరంగా కనపడేంత వరకు లైన్ అయిందనమాట. వీళ్ళు మా షెడ్ ఎదురు కుర్రోడు అతను ఒలే అని వాడు కూడా ఇలా పని మానుకొని అక్కడికి వచ్చాడు, హాయ్ చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా చుట్టానికి వచ్చారు మా షాపుల దగ్గర వాళ్ళు. ఇంకా మన షాపు తీసేసినా వాళ్ళు కూడా ఇలా షాపు పని ఈరోజు షాప్ తీయలే, ఇక్కడికే వచ్చారు స్టేషన్ కాడికి. చాలామంది మెకానికల్ కూడా వాళ్ళు ఫ్యామిలీస్తో కొంతమంది వచ్చారు, కొంతమంది విడిగా సింగిల్గా వచ్చారు. అందరు ఫ్యామిలీస్ని తీసుకొని ఎక్కువ మంది వచ్చారు, పిల్లల్ని వాళ్ళు తీసుకొని. ఇవాళ మా ఊరికి సంక్రాంతి పండగ ఎలా చేసుకున్నారో అంతకన్నా ఎక్కువ మా ఊరికి రైలు వచ్చారు, అంత ఎక్కువగా పండగ చేసుకున్నారు. ఈ రెండో ఇంజిన్ ఇది ఇటు లాక్కొని వచ్చింది, ఇంకా అటు పోయేటప్పుడు మళ్ళీ ఆ ఇంజిన్ అటు లాక్కొని పోయింది అనమాట. ఇప్పుడు 2 ఇంజన్లు రావాల్సి వస్తుంది. ఇంకా రెండో స్టేషన్ కాడ క్రాసింగ్లో ఈ పనులు కావాలి కదా, రెండో లైన్ వేసి 2-3 లైన్లు వేసి ఏదైనా బండ్లు పక్కన క్రాసింగ్ పెట్టుకుని వెనక రివర్స్ చేసుకొని పోవడానికి అట్ట అవకాశం ఇంకా రెండో లైన్ వేయాలి. అది వేస్తే మటు కుదిరిద్ది. అప్పుడు దాకా 2 ఇంజన్లు రావాల్సిందే మా ఊరికి ట్రైన్ నడవాలంటే. వెనకొక ఇంజన్ ముందొక ఇంజన్ రావాల్సిందే. ఇది డీజిల్ బండి కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మరి చూద్దాం, వాళ్ళు తొందరలో రన్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. కానీ ఎంతవరకు సాధ్యమైందో వేచి చూద్దాం. ఈరోజైతే ట్రైల్ రన్ అయితే వచ్చింది బండి. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇట్నే ఇంకా కొరవ వర్క్ జరుగుతుంది కాబట్టి కనిగిరి దాకా గూడ్స్ రైలు వచ్చి మెటీరియల్ అయితే తీసుకొస్తాయి. ఎందుకంటే కనిగిరి నుంచి పామూరు వైపు వర్క్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ బండి ఎంతవరకు పోగలిగితే అంతవరకు అక్కడ ఈ మెటీరియల్ పట్టాలు కావచ్చు, ఇంకా ఆ దిమ్మిలు కావచ్చు, అన్నీ ఇంకా ఆ రైలు గూడ్స్లోనే వచ్చి సర్వీస్ జరిగింది. కనిగిరి స్టేషన్ వరకు అయితే చాలా నీట్గా అందంగా మొక్కలు పెంచారు, కొలాయిలో వాటర్ వచ్చేటట్టు చేశారు. కొలాయిలన్నింటిలో వాటర్ వస్తుంది. మొత్తానికి ఇంత తొందరగా కంప్లీట్ అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నేను నెల రోజుల క్రితం చూసినప్పుడు ఇంకా ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి, ఈ కొలాయిలు ఇంక ఎప్పుడు ఇస్తారులే కనెక్షన్లు ఇవ్వాలి అనుకున్నా. ఈరోజు అన్నీ పూర్తి చేయించారంటే బాగా కష్టపడ్డారు అక్కడ వర్కర్లు కానీ, వర్క్ చేయించే అధికారులు కానీ బాగా తొందరగా ఫాస్ట్గా చేయించినందుకు చాలా సంతోషం. ఇది డైలీ మా రైల్వే స్టేషన్ కాడికి ప్రతిరోజు అందరూ చాలామంది చూడటానికి వెళ్తున్నారు. ఇది కొత్తగా ఉంది, మా ప్రజలకి చాలా ఆనందంగా ఉంది, ఉల్లాసంగా ఉంది. కొత్తగా అంటే స్టేషన్ కదా, బాగుంది. ముందు పక్క చూడటానికి బాగా పెద్ద ప్లేసు, పార్కింగ్ ప్లేస్ కానీ అన్నీ బాగా ఇచ్చారు, కావాల్సినంత ప్లేస్ ఉంది. రాబోయే రోజులు ఇది ఇంకా పెద్ద స్టేషన్. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి ఇదే మెయిన్ స్టేషను కాబట్టి చాలా బాగా కట్టించారు, బాగా చేశారు. ఇంకా అందరు దిగిన తర్వాత మేము కూడా రైలు పెట్టి కూర్చున్నాం. ఆ రైలు పెట్టి కూర్చొని అదొక ఆనందం కదా, మనం కూడా కూర్చున్నాం పెట్టని. రైలు పెట్టి కూర్చున్నా. కాసేపటికి మావిడ భయపడుతుంటే ఆమె కూడా వచ్చి కూర్చోమన్నాను. ఎవరికి చెప్పకుండా కదలదు కదా, ఎట్టైనా 2-3 గంటలు ఉంటుంది బండి వస్తే. ఇంకా ఆమె కూడా వచ్చి కూర్చుంది. కాసేపటికి తర్వాత మా అమ్మాయి కూడా వచ్చి కూర్చుంది. అప్పటికి అదొక అనుభూతి అనమాట, మనం రైలు ఎక్కాము, అదొక ఆనందం. ఆ పెట్టిలో కూర్చుంటే అదొక అనుభూతి, అదొక ఆనందం, చాలా బాగుంటుంది. మళ్ళీ దిగొచ్చి ఇక్కడ స్టేషన్లో కూర్చున్నాం కాసేపు. బాగా చల్లగా ఉండే ఆ దిమ్మెల మీద కూర్చున్న ఈ గ్రానైట్ రాళ్ళు భలే ఉందన్నమాట. ఇందాక నాకు అక్కడ ఎక్కడానికి ఖాళీ లేదు, అంత తొందరలో ఎక్కడం ఎందుకు లేని ఆగాను నేను. అందరు దిగిపోయిన తర్వాత ఇంక నేను అక్కడ ఎక్కాను వీడియో తీసుకోవడానికి. అది ఇంజిన్ అయితే రన్నింగ్లోనే ఉంది. మరి అది ఎందుకు ఆపడం మనకు తెలియదు. అది బండి వచ్చిన కానీ చట్టం రన్నింగ్లో ఉంది. అటుపక్క వెనక పక్క ఇంజన్ రన్నింగ్లో ఉంది, ఇటు ముందు పక్క ఇంజన్ 2 రన్నింగ్లో ఉంది.
ఎందుకైతే నాకైతే తెలియదు, ఎందుకు ఆపరో కూడా తెలియదు. తెలిస్తే కామెంట్ చేయండి. డీజిల్ బండ్లు ఇప్పుడు కరెంట్ లైన్ అయితే ఇంకా లేదు. తిరిగి రైల్వే స్టేషన్ నుంచి వస్తూ ఉన్నా మేము రేగాయలు కోసుకుంటే దిగాం. బండ్లు చూడండి ఎట్ట వెళ్తున్నాయో భలే. ఇంకా కారులో ఇంకా చాలా వెళ్ళి ఖాళీ లేకుండా వెళ్తూ ఉండే అనమాట, ఒకదానికి ఖాళీ లేకుండా వెళ్తూ ఉండే. బండ్లన్నీ ఖాళీ లేకుండా ఉండి ఆ రోడ్లు అమ్మటం రేగి చెట్టు కాయలు మొత్తం ఇతలగొట్టేశారు. అందరూ చాలామంది వచ్చారు కాబట్టి మేము లోపల పోయి కాయలు కోసుకుందంటే అక్కడ కాయలు కూడా ఉంచలేదు, రేకాయలు. ఇంకా పొద్దుగూకింది. ఇంకా అది మేము తిరిగి ప్రయాణం అయ్యామండి. ఇంకా కాసేపు స్టేషన్ ఇక్కడ కూర్చొని ఒక గంట సేపు కూర్చొని తిరిగి ఇంటికి రావడం మొదలుపెట్టాం. ఇంకా మేము వచ్చేటప్పుడు ట్రైన్ అక్కడే ఉంది. తర్వాత 5 గంటలకు బయలుదేరుతుందని చెప్పారు వేరే వాళ్ళు ఫోన్ చేసి. ఇంకా వస్తా దారిలో ఆంజనేయ స్వామి గుడి ఎదురు ఒక టీ షాప్ ఉంది. అంటే మన సూపర్ మార్కెట్ చూపించాను కదా మా టౌన్లోనే, ఈ స్టేషన్కి పోయే రోడ్లో సూపర్ మార్కెట్ ఆపోజిట్లో 3 రోడ్లు కూడలు, బైపాస్కి పోయే రోడ్డు, టౌన్లోకి పోయే రోడ్డు, 3 రోడ్ల కూడల్లో ఒక టీ షాప్ ఉంది. ఆ టీ షాప్ కాడ నేను మా అమ్మాయి అక్కడ కూర్చొని టీ తాగాం. మా ఆవిడైతే టీ తాగలేదు, ఆ బిస్కెట్ కూడా తినలేదు. నేను 2 బిస్కెట్లు తిని, సాల్ట్ బిస్కెట్లు నాకు బాగా ఇష్టం. ఇక్కడ టీ భలే ఉంటుంది. హనుమాన్ టెంపుల్ ఎదురు అనమాట, ఈ బైపాస్ 3 రోడ్లు కూడలు కొంచెం ముందుకు పోతే టీ చాలా బాగుంది. ఇక అక్కడ కూడా మా అమ్మాయి వీడియో తీసుకుని టీ తాగేది కూడా. ఇక రాబోయే రోజుల్లో టీ తాగేది, వీడియో పెడుతున్నాం, దేవస్థానాలకు పోయింది వీడియో పెడుతున్నాం, ఎక్కడికి పోయినా వీడియోలో పెట్టుకుంటున్నాం. ఇది ఒక ఆనందమైంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.